నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక మాయలోడు, మాటలు నేర్చినోడు, సమాజాన్ని నాశనం చేయాలనుకునేవాడు మనకి ఎప్పుడైనా ప్రమాదమే. మనకు మోసం చేస్తూనే ఉంటాడు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, తన పేరు మీద ఎలాంటి భూమి ఆ గ్రామంలో లేదు, కానీ ఆ భూమి తన పేరు మీద ఉన్నట్లు కొన్ని డాక్యుమెంట్లను సృష్టించినాడు. ఎందుకంటే ఆ పలానా ప్రాపర్టీ కలిగినటువంటి వ్యక్తి ఎక్కడుంటాడో అతనికి తెలుసు కాబట్టి ఆ డాక్యుమెంట్లను సృష్టించి ఆ భూమి తనదేనని నమ్మించి వేరే వ్యక్తులకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసిచ్చాడు. చేసిచ్చి అడ్వాన్స్లో భాగంగా కొంత అమౌంట్ తీసేసుకున్నాడు. సాధారణంగా మనం అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసిన తర్వాత ఒక 45 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుందామని అనుకుంటాం. సో అవతల వ్యక్తి, అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి, రిజిస్ట్రేషన్ చేసుకుందాము, మిగతా డబ్బులన్నీ నేను అరేంజ్ చేసుకున్నాను, రమ్మని పిలిస్తే రావట్లేదు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అతను రావట్లేదు. చివరగా అసలు ఇతను ఎందుకు రావట్లేదు, దీని వెనుక అసలు ఏం జరిగింది అని చెప్పి కొంత రీసెర్చ్ వర్క్ చేయడం మొదలు పెడితే అసలు ఆ భూమికి అతను హక్కుదారుడే కాదు, అతను ఒక దొంగ. అతను ఈ రకంగా ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి ఆ భూములు తమవేనని నమ్మించి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తూ ఆ అడ్వాన్స్గా వచ్చే డబ్బును తీసుకొని అవతల వ్యక్తులను మోసం చేస్తుంటాడు. సో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, తస్మత్ జాగ్రత్త. మీరు ఏదైనా ఒక గ్రామంలో ఏదైనా ఒక భూమి కొనాలనుకున్నప్పుడు ముందుగా ఒక అన్నోన్ పర్సన్గా ఆ విలేజ్కు, ఆ ఏరియాకు వెళ్ళి ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చెయ్యండి. పలానా సర్వే నెంబర్లో పలానా భూములు ఎవరివి, ఎవరికి సంబంధించినవి, దానికి సంబంధించి ఏవైనా ఇష్యూస్ ఉన్నాయా అని అడిగే ప్రయత్నం చెయ్యండి. ఆ తర్వాతనే కొంత రియాలిటీ తెలుసుకున్న తర్వాతనే మీరు ముందడుగు వెయ్యండి, లీగల్ ఒపీనియన్ తీసుకోండి, ఫర్దర్గా లీగల్గా ప్రొసీడ్ కండి, లేకపోతే నష్టపోతారు. సో ఇలాంటి వ్యక్తులు మీకు మోసం చేస్తే ముందు వాళ్ళ మీద క్రిమినల్ కేసును నమోదు చేయించండి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించండి. ఒకవేళ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి. సో దొంగలున్నారు, తస్మత్ జాగ్రత్త. సో చట్టపరమైన అంశాలు, భూమికి సంబంధించిన అంశాలు మీకు తెలియాలనే ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాన్ని పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. సో ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని